శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధరాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. కుంభరాశిలో బుధరాహువులు కాంబినేషన్. ఖచ్చితంగా గురుడు కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే మీకు ఇంజనీరింగ్ విద్య రీత్యా, లేకపోతే మీ కంప్యూటర్ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అంటే మీ తోబుట్టులను చూడడం కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు కాకపోయినా దూర ప్రాంతాలకు వెళ్తారండి మీరు. బుధరాహుల వల్ల తెలివితేటలు అధికంగా పెరుగుతూ ఉంటాయి. మీకు కాంబినేషన్ బాగుంది. బుధరాహులు అంటే తెలివితేటలు, వ్యాపారంగా సంబంధించిన తెలివితేటలు ఉంటాయి. కానీ ద్వితీయ భావంలో రవి కుజశలు ముగ్గురు పాపులు ఉన్నారండి. తప్పు కదా. ముఖం మీద దెబ్బ తగలడానికి కంటి వలన కానీ, పంటి వలన కానీ, చెవు వలన కానీ, మొత్తానికి అయితే ముఖం మీద దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి. తల మీద దెబ్బకు నడుస్తూ పడిపోవడము, ఎక్కడో దెబ్బలు తగలడము ఉందండి. అంత భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అవకాశాలు మాత్రం ఉన్నాయి. పైగా శనితో కలిసిన రవి కూడా ఉన్నాడు కాబట్టి మీ నాన్నగారికి బాగుండకపోవడము, లేకపోతే శని వలన భార్యాభర్తలు, బంధువులు, స్నేహితుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేసేస్తూ ఉంటారండి. శుక్రుడు కాబట్టి మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ చెల్లి వాళ్ళని చూడడము, వాళ్ళ సహాయ సహకారాలు అందించడము. మీ శుక్రుడు అద్భుతంగా రాజయోగకారకుడుగా ఉన్నాడు. కానీ మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కొద్దిగా మీ తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉంది. సంతానం వలన కూడా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. పుత్ర సంతానం కలగడమే అవకాశమే కాకుండా మీ సంతానం వలన కూడా అభివృద్ధికరంగా ఉండడము, మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా, పెళ్లి సంబంధాలు ఇటువంటి ఉన్నా కూడా వాళ్ళు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. కానీ అంతేకాకుండా చంద్రకేతు సప్తమంలో ఉన్నాడండి. అంటే 6వ ఇంటి వాడు సప్తమంలో ఉండి కేతుతో ఉన్నాడు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మీకు అష్టమాధిపతి అయినటువంటి 6వ ఇంటి వాడు సప్తమంలో ఉండడము తప్పు, కేతుతో కలిసి ఉన్నాడు. చంద్రకేతు సప్తమ స్థానంలో చిన్న దోషాలు ఇస్తారు. కానీ వ్యాపార మూలంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ మీ వ్యాపారంలో కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అంటే వ్యాపారం అనుకోండి, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, మీరు చేస్తున్న ఏ వ్యాపారాలైనా బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మీరు వేద పండితులుగా, యాస్ట్రాలజర్స్గా బాగా ఉన్నతంగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా మీరు ఏ వ్యాపారం తలపెట్టినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. తీర్థయాత్రలు సందర్శిస్తారు, చేస్తారు కూడా. విదేశ పర్యటన తప్పదు. విదేశాలు కూడా వెళ్తారు. 10th హౌస్ లార్డ్ కుజుడు అయ్యాడు. ద్వితీయ భావంలో చరిత్ర కలిసి ఉన్నాడు కాబట్టి సంయమనము పాటించండి. కోపదాపాలకి వెళ్ళకండి. 10th హౌస్ లార్డ్ 2nd భావంలో ఉన్నాడంటే జనరల్గా అంటే మీరు చేస్తున్న వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది. కానీ ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లాభస్థానం కూడా బాగుండడం వల్ల మీకు లాభాలు అధికంగా ఉండడము, ఫ్లో ఆఫ్ మనీ మీ దగ్గర ఉండడము, ఎటువంటి భయం లేకుండా మీరు తోబుట్టోళ్ళకి, మీ అక్కయ్యలకు కానీ, మీ అన్నయ్యలకు కానీ బాగుండడం జరుగుతుంది. అంటే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం జరుగుతూ ఉంటుంది. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నాను. జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి. మీ డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్లో ఉండడం వల్ల మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్లో కూడా నా నెంబర్ ఉంది, వాట్సాప్ పంపించండి. నేనే మీ పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
మీరు నన్ను డైరెక్ట్గా ఫోన్లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండి. 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం వండుతుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వలన మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహుకేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు. ఈ నవగ్రహాల్లోనే ఉంటారు కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము. చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.